హిందూ జీవన విధానంలో మమేకమైన ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు. దశాబ్దాల నాటి వివాదానికి తెరదించి రామ జన్మభూమి రాముడిదే అంటూ తేలిన సందర్భంగా అక్కడ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుంది. అసలు ఈ అయోధ్య చరిత్ర ఏంటి, అయోధ్య నగరానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాలు చాలా మందికి తెలిసుండదు. ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అయోధ్య చరిత్ర. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. ఈ నగరం పతిత పావని అయిన గంగా నది తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపున ఉంది. రామాయణంలో అయోధ్య నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశ రాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశ రాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. వాల్మీకి రచించిన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్పగా వర్ణించబడింది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్ లో అయోధ్య వైభవం తిరిగి వర్ణించబడింది. తమిళ కవి కంబర్ వ్రాసిన కంబ రామాయణంలో కూడా అయోధ్య అత్యున్నతంగా వర్ణించబడింది. తమిళ వైష్ణవ భక్తులైన ఆల్వారులు ఈ నగరాన్ని తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించారు. జడభరత, బాహుబలి, సుందరి, పాడల్త సురీశ్వరి, హరిశ్చంద్ర, అచల భరత మొదలైన వారు అయోధ్యలో జన్మించిన వారే. జైన్ మతస్థులకు కూడా ప్రముఖ్యమైన నగరం ఈ అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థం కరులిద్దరికి అయోధ్య జన్మస్థలం అయింది. అంతేకాదు మరో 5గురు తీర్థం కరులకు కూడా జన్మస్థలంగా ఈ నగరం ఉంది. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు రాయబడింది. అయోధ్య బుద్ధమత వారసత్వం కలిగిన నగరం. అందువలన ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక నిహ్నాలు, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. క్రీస్తు పూర్వం 600లలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విలసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపురంగా పేర్కొన్నారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 5వ శతాబ్దం వరకు బౌద్ధ మత కేంద్రంగా అయోధ్య విలసిల్లింది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. మహారాజైన ఆయుధ్ పురాణాలలో శ్రీరాముని పూర్వీకుడిగా పేర్కొనబడింది. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధు నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడు కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించ శక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీలో అయోజిహ అని పిలువబడింది. అది కూడా సంస్కృతంలో అయోధ్య అని అర్థాన్ని ఇస్తుంది. పురాణాలు గంగా నది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. కామన్ ఎరా మొదటి శతాబ్దాలలో ఈ నగరం సాకేతపురం అని పిలువబడింది. క్రీస్తు శకం 127 సాకేతపురాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం ఫాక్సియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి హుయన్సాంగ్ క్రీస్తు శకం 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని సందర్శించిన సమయంలో ఈ నగరాన్ని అయోధ్య అని పేర్కొన్నాడు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్నది స్పష్టం కాలేదు. మొఘల్ పాలనా కాలంలో ఇది గవర్నర్ ఆయుధ్ స్థానంగా ఉండేది. బ్రిటిష్ పాలనా సమయంలో ఈ నగరం అయోధ్య అని పిలువబడింది. అలాగే అయోధ్య బ్రిటిష్ వారి కేంద్ర పాలిత ప్రాంతాలైన ఆగ్రా, అయుధ్ ప్రాంతాలలో ఒక భాగంగా ఉండేది. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదు నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని కొందరి వాదన. 1992వ సంవత్సరంలో రామ భక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారత ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు. దీన్ని నివారించలేకపోయినా ఆయనకు ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలా మిగిలిపోయింది. 9/11/2019 అయోధ్య తుది తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్ కు అప్పగించింది. ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద 3 నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్ కి అప్పగించండి అని వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.